హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్ తటవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీఎస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకా క్లియర్గా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న ఛాలెంజ్ అండి. అదేంటంటే ఈ వీడియోకి 1K లైక్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది మీరు చేయలేరు అనుకోవచ్చు, కానీ మీరు చేయగలరు. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న పొడుపు కదా, లింక్ ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోకుండా. అదేంటంటే మత్తు కానీ మత్తు ఆన్సర్ మీకు కనుక తెలుసా, మీకు కనుక తెలిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేసి అదేంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అదేంటో తెలుసుకోండి. కథ పేరు అత్యాస. అనగనగా ఒక ఊరిలో సీతయ్య, రామయ్య అనే ఇద్దరు కూలీలు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు. అయితే ఒకరోజు వాళ్ళకి పని ఎక్కడా దొరకలేదు. దొరకలేసరికి ఊరు మొత్తం వెతికారు, కానీ వాళ్ళకి పని అనేది దొరకలేదు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేయాలబ్బా అని చెప్పి పక్క ఊరికి వెళ్ళారు. పక్క ఊరిలో కూడా ఎక్కడా దొరకలేదు. మొత్తం ఈ వీళ్ళ ఊరు పక్క ఊరు తిరిగేసరికి వీళ్ళ కాళ్ళు నొప్పి వచ్చాయి. విశ్రాంతి ఎక్కడైనా తీసుకోవాలని చెప్పి వీళ్ళకి మైండ్లో థాట్ వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక రాయి మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అప్పుడు ఆ రాయి ఇలా అంది, హాయ్ సీతయ్య, రామయ్య, నేను ఒక మ్యాజిక్ రాయిని. మీరు నన్ను 3 కోరికలు అడగచ్చు, నేను ఆ 3 తీరుస్తాను. 3 కన్నా మీరు నన్ను ఎక్కువ అడిగినా నేను తీర్చను కూడా. అయితే అప్పుడు రామయ్య, సీతయ్య అవునా అని అనుకున్నారు. అప్పుడు ఫస్ట్ రామయ్య ఇలా అడిగాడు, నాకు మంచి పని దొరకాలి, నాకు ఎక్కువ జీతం రావాలి, మా పిల్లలు మంచిగా చదువుకునే పెద్ద ప్లేస్లో సెటిల్ అవ్వాలి అని రామయ్య కోరుకున్నారు. అప్పుడు ఆ మ్యాజిక్ రాయ్, సరే నీ కోరిక తీరింది, నువ్వు వెళ్ళొచ్చు రామయ్య అని చెప్పి ఆ మ్యాజిక్ రాయ్ చెప్పేసరికి రామయ్య తన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు సీతయ్య మిగిలాడు. ఇప్పుడు మ్యాజిక్ రాయ్ సీతని అడిగింది, ఏం సీతయ్య నీకేం కావాలి అని మ్యాజిక్ రాయ్ సీతయ్యని అడిగింది. అప్పుడు నాకు 1 కేజీ బంగారం కావాలి అని సీతయ్య ఆ రాయికి చెప్పాడు. సరే సీతయ్య, నేను ఇగో నీ కేజీ బంగారం అని చెప్పి ఆ రాక్ సీతయ్యకి కేజీ బంగారం ఇచ్చింది. అప్పుడు ఆ రాయి సీతయ్యకి కేజీ బంగారం ఇవ్వగానే సీతయ్యకి ఒకలా అనిపించింది, ఇప్పుడు నా దగ్గర కేజీ బంగారం ఉంది, ఇది ఇప్పుడు ఎవరైనా దొంగలు పట్టుకెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి సీతయ్య ఆలోచిస్తున్నాడు. సీతయ్య అనుకున్నట్టే దొంగలు వచ్చి ఆ కేజీ బంగారాన్ని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు సీతయ్య ఇలా అనుకున్నారు, అయ్యో నేను కేజీ బంగారం కాకుండా రామయ్యలాగా నాకు మంచి పని దొరకాలి, మా పిల్లలు పెద్దగా మంచిది సెటిల్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటే మంచిది, అత్యాసకపోయి నేనే కోల్పోయాను అని చెప్పి సీతయ్య బాధపడ్డాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే మన ఛానల్ ధన్విక్ బ్లాగ్ మరియు తెలుగు స్టోరీస్ .net. ఫస్ట్లో ఛాలెంజ్ గుర్తుంది కదా, దాన్ని కంప్లీట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పొడుపు కదా మాత్రం కింద కామెంట్ సెక్షన్లో రాయడం ముఖ్యం. Signing off, your Dhanvik.